హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సికి సంబంధించి రకరకాల స్పెక్యులేషన్స్ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. వాటన్నింటికి మాకు తెలిసినంత వరకు మాకు తెలిసిన ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకు రావడం జరిగింది. గత కొంత కాలంగా కూడా మనము ఎలాంటి వీడియో కూడా అప్లోడ్ చేయట్లేదు, చాలా రోజులు అవుతుంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల క్లాసెస్ మరియు వీడియోస్ అనేటి డిలే అవ్వడం జరిగింది. ఇక మీదట అదేమీ ఉండదు. ఇక మీదట మనం చేయబోయే క్లాసెస్ కానీ మన వీడియోస్ కానీ రెగ్యులర్గా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. మనము ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ యొక్క పరిస్థితి ఏంటి అన్నది మనం చర్చించుకున్నట్లయితే, ఈ 40 రోజుల నుంచి అంటే గత 30 రోజుల నుంచి చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించిన రకరకాల స్పెక్యులేషన్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలని కనుక మనం చూసుకున్నట్లయితే, ఎస్సీ వర్గీకరణ వల్ల ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడింది. అండ్ తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణ వల్ల వాయిదా పడింది. ఫిబ్రవరిలో రావాల్సింది జాబ్ క్యాలెండర్ ప్రకారం. ఇంకా ఫిబ్రవరి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఫిబ్రవరిలో రావాల్సి ఉండేది. అది కూడా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా మనకి అడ్డంకిగా మారింది కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మార్చి 3న పూర్తవగానే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క కోడ్ మార్చి 3న పూర్తవగానే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ అనేది త్వరితగతిన పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు గవర్నమెంట్. ఆ విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అడ్డంకి ఏంటి అని అంటే, ఎస్సీ వర్గీకరణ గురించి మనకి ఏదైతే కమిషన్ ఉందో, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం పైన మనకి నోటిఫికేషన్ అయితే ముఖ్యంగా డిలే అవ్వడం జరిగింది. మళ్ళీ 2 రోజుల నుంచి విద్యార్థుల్లోనూ సోషల్ మీడియా గ్రూపుల్లోనూ జరుగుతున్న చర్చ ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణకి విరుద్ధంగా అంటే దీని మీద కోర్టు కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, దానివల్ల మళ్ళీ ఆగిపోతుందేమో నోటిఫికేషన్ అని. ఓకే, బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ స్థాయిలోనైనా సరే, అంటే నోటిఫికేషన్ వచ్చింది, పరీక్ష పూర్తయింది, రిజల్ట్ వచ్చింది, ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ప్రతి స్థాయిలో ఏదో ఒక రకమైన స్పెక్యులేషన్, ఏదో ఒక రకమైన వార్త దుమారాన్ని రేపుతూనే ఉంటుంది, మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. నీవు గుర్తుంచుకోవాల్సింది టెట్ పరీక్ష జరిగిందా లేదా అని కాదు, ఎస్సీ వర్గీకరణ అవుతుందా లేదా అని కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చిందా లేదా అని కాదు, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్నది కాదు. అసలు ఫస్ట్ నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, నీవు ఉద్యోగం కావాలా వద్దా. జస్ట్ యూ డిసైడ్ దట్. మనకి ఉద్యోగం కావాలి అనుకుంటే మాత్రం, ఉద్యోగం మనకి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అన్ని అంశాలని పరిగణలోనికి తీసుకోకుండా కేవలం ఉద్యోగం రావడం కోసం ఏం చేయాలో అది మాత్రమే చేస్తూ వెళ్ళాలి. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గత సంవత్సరంలో తెలంగాణలో ఉపాధ్యాయ పరీక్ష జరిగింది, డిఎస్సి జరిగింది. మీకు అందరికీ తెలుసు, 11,000 పైచిలుకు పోస్టులు. పరీక్షకి వారం రోజుల ముందు, ఐ థింక్ వారం 10 రోజుల ముందు అనుకుంటా, పరీక్షని పోస్ట్ పోన్ చేయాలి అని చాలా ఉధృతంగా పాపం చర్చ జరిగింది. అండ్ ఉద్యమం లాంటిది కూడా జరిగింది. ఎంతోమంది విద్యార్థులు పుస్తకాలని వదిలేసి దిల్సుఖ్ నగర్లోను మరియు అశోక్ నగర్లోను పోస్ట్ పోన్మెంట్ కోసం పోరాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం, పరీక్షకి 3 రోజుల ముందు కూడా. కానీ పరీక్ష జరిగిపోయింది. పరీక్షకి 3 రోజుల ముందు కూడా సోషల్ మీడియా గ్రూపుల్లో స్పెక్యులేషన్స్ ఏంటి అంటే, నువ్వు వాయిదా పడుతుంది, ఇప్పుడు జరగదు, డిసెంబర్లో పెడతారు, జనవరిలో పెడతారు అని ఆ స్పెక్యులేషన్స్ రావడం ద్వారా ఒక చదవాల్సిన అభ్యర్థి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది. చాలామంది పాపం అలాంటి వార్తలకి చెలించిపోయి, అలాంటి వార్తల్ని చూస్తూ ప్రిపరేషన్ని సరిగా కొనసాగించలేక మేము ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లోనూ, కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ చూస్తున్న అభ్యర్థుల యొక్క ఆవేదనని రికార్డ్ చేసి కూడా మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది. అంటే కొంత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం మనకుంది. సరే, ఏ రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు, 4 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని ప్రభుత్వం చెప్తుంది.
ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు, అండ్ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు, అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. దాంట్లో టెక్నికాలిటీస్ని దూరం చేస్తూ మేము అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపు ఉద్యోగాలు అందిస్తాము అని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరు ఎన్ని చెప్పినా మనం నమ్మేది మాత్రం ఆ సోషల్ మీడియా స్పెక్యులేషన్స్ మాత్రమే నమ్ముతాం. అంతకుమించి వేరేది నమ్మేది లేదు. ఎవరు చెప్పారు సంక్రాంతికి నోటిఫికేషన్ వస్తుందని? ఎవరు చెప్పలేదు కదా. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాము, రాబోయే అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోపు ఫలితాల్ని కూడా వెల్లడించి ఉపాధ్యాయులు నియమిస్తాము అని గత 6 నెలల నుంచి చెప్తున్న అంశమే. మధ్యలో టెట్ ఉంటుందని ఒక రకమైన వాదన, బీఈడీ వాళ్ళకి ఎస్జిటి అర్హత వచ్చిందని ఒక రకమైన వాదన, ఎలక్షన్ కోడ్ వచ్చింది అని ఒక రకమైన వాదన. ఎలక్షన్ కోడ్ వస్తే ఎన్ని రోజులు ఉంటుందండి? మహా అయితే 1 మంత్, మార్చి 3 వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. తెలంగాణలో అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాలి. మార్చి 3 వరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఫిబ్రవరి 28 ఇవ్వాల్సింది మార్చి 15కి ఇస్తాడు. అంతకుమించి ఏమీ లేదు కదా. కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు మాత్రం దృఢ నిశ్చయంతో ఉన్నాయి ఉద్యోగాలు ఇవ్వాలని. సో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో డిఎస్సి జరుగుతూ ఉంది. అది మార్చి 15కి నోటిఫికేషన్ వస్తుందా, మార్చి 30కి నోటిఫికేషన్ వస్తుందా అన్నది మాత్రం పక్కన పెట్టేసి ఎగ్జామ్కి మాత్రం క్లారిటీ ఉంది. ఎగ్జామ్ మాత్రం మే 3rd వీక్లో జరగబోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మే 3rd వీక్. మే 3వ వారంలో అయితే ఖచ్చితంగా మనకి డిఎస్సి పరీక్షలు ఉండబోతున్నాయి. డిఎస్సి ఎగ్జామ్స్ అనేటి మే 3వ వారంలో ఉండబోతుంది. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, ఏప్రిల్లో రానివ్వండి నోటిఫికేషన్. 45 రోజుల సమయంతో మనకి పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పుడు మనం నోటిఫికేషన్ కావాలి కావాలి అని మాట్లాడిన మనమే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ డేట్ పెంచండి పెంచండి అని మనమే అరుస్తాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ సోషల్ మీడియా స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండండి. సరైన ప్రణాళికతో మీరు ప్రిపరేషన్ని కొనసాగిస్తూ వెళ్ళండి. అనవసరంగా డీవియేట్ అవ్వకండి. అయితే చాలా చూస్తూ ఉన్నాం, మేము 4500 నెలకు ఖర్చు పెట్టుకుంటూ స్టడీ హాల్లో 4 సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నామని ఒక అభ్యర్థి అంటుంటారు. మేము ఇల్లు వదిలేసి హాస్టల్లో ఉంటూ మా పిల్లల్ని చూసుకోలేక ఎక్కడ చదువుతున్నామని ఒక మహిళా అభ్యర్థి అంటున్నారు. అవును, ఎగ్జాక్ట్. మన 30 సంవత్సరాల జీవితం సుఖమయంగా, కుటుంబం స్థిరంగా ఉండాలి అనుకుంటే మాత్రం మనం ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్థాయిని అందరూ అనుభవించాల్సిందే. ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన కష్టమే ఇది. సో దాంట్లో మనం ఏమి కొత్తగా చేసేది ఏమీ లేదండి. సో మీరు దీన్ని ఎమోషనల్గా చేసుకొని మీరు అనవసరంగా పొల్యూట్ అయ్యి మీ యొక్క సమయాన్ని, డబ్బుల్ని వృధా చేసుకోకండి. సో డైలీ ఒక కనీసం 6 నుంచి 8 గంటల పాటు స్థిరమైన ప్రిపరేషన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. పుస్తకాలతో దోస్తీ కట్టండి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. సో అనుకూలమైన ప్రచారం ఏదైతే జరుగుతుందో అది చాలా తక్కువగా ఉంది. ప్రతికూలమైన ప్రచారం ఏదైతే ఉందో అదే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి నెగిటివ్ ప్రచారాల జోలికి పోకుండా డిఎస్సి ఖచ్చితంగా వస్తుంది. మేలో పరీక్షలు పూర్తవుతాయి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకొక అంశాన్ని కనుక గమనించినట్లయితే, సో క్లియర్గా నేను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉన్న అంశాలని, నోటిఫికేషన్కి సంబంధించిన విషయాల్ని మనము ఒకసారి చూద్దాం. తెలంగాణలో అంటే నిన్నటి వరకు అయితే ఎలక్షన్ కోడ్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అడ్డం ఉండేది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ మార్చి 3వ తారీఖు వరకు ఉంది. సో రీసెంట్గా నిన్నే కులగణన కూడా వివరాలు పూర్తయి క్యాబినెట్ ముందుకు రాబోతుంది. అసెంబ్లీలో చర్చ కూడా జరగబోతుంది. కులగణన పూర్తయిన తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఫిబ్రవరి 15 నాడు లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఫిబ్రవరి 15 లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మార్చి 15 వరకైతే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం జరుగుతుంది. చూడండి, ఇదేమి ఎలక్షన్ కోడ్ అంటే 6 నెలల పాటు ఉండే ఎలక్షన్ కోడ్ కాదు. అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా, పార్లమెంట్ ఎలక్షన్స్ లాగా. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ అది కేవలం ఒక నెల రోజులు లేదంటే 45 రోజులు మాత్రమే ఎలక్షన్ కోడ్ ఉండే అంశం ఉంటుంది తప్ప అంతకు మించి అయితే ఉండదు. అండ్ టెట్ ఫలితాలకు సంబంధించిన అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే టెట్ ఫలితాలకి ఎలక్షన్ కోడ్కి ఎలాంటి సంబంధం లేదు. టెట్ యొక్క ఫలితాల్ని వెల్లడించడానికి అవకాశం ఉంది.
ఎందుకంటే టెట్ యొక్క ఫలితాలు ఎలక్షన్ రిజల్ట్స్ని ప్రభావితం చేస్తాయని ఎలక్షన్ కమిషన్ ఏమీ భావించదు. ప్రభుత్వం ప్రత్యేకమైన అనుమతి తీసుకొని ఇది కేవలం అర్హతా పరీక్ష మాత్రమే కాబట్టి దీనికి సంబంధించి మేము రిజల్ట్ ఇవ్వాలనుకుంటున్నామని ఒకవేళ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ ఓకే అనుకుంటే టెట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. అసలు టెట్ రిజల్ట్ ఆగుద్ది అనే విషయం ఏమీ లేదండి. టెట్ రిజల్ట్ అయితే కంపల్సరీ నాకు తెలిసి ఫిబ్రవరి 2వ వారంలో రావడానికి అయితే అవకాశం ఉంది. సో టెట్ రిజల్ట్ రాలేదు, ఎలక్షన్ కమిషను నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది, మనకి ఎలక్షన్ కోడ్ అడ్డంకే ఉంది కాబట్టి టెట్లో క్వాలిఫై కాని వాళ్ళ కోసం ఇంకో టెట్ పెడతారు అని ప్రచారం. అసలు ఏమైనా ప్రచారం అండి ఇది నిజంగా. టెట్ రాసి 15 రోజులు కూడా కాలేదు, మళ్ళీ టెట్ కోసము ప్రచారం చేస్తూ ఉన్నారు. రైట్, ప్రాక్టికాలిటీగా ఆలోచించండి. 6 నెలలకు ఒకసారి టెట్ పెడతారు. ఇప్పుడు పెట్టారంటే టెట్ మళ్ళీ జూలైలోనూ ఆగస్టులోనూ పెడతారు. అప్పటిదాకా నోటిఫికేషన్ రాకుండా ఉంటుందా? లేదు, ఖచ్చితంగా వస్తుంది. దాదాపు అంటే పోస్టుల యొక్క సంఖ్య కూడా 6,000 అంటున్నారు, అదే అంటున్నారు, ఇది అంటున్నారు. పోస్టుల యొక్క సంఖ్య కూడా ఎవరికి తెలియదు క్లియర్గా. ఖచ్చితంగా ఒక 7,000 అరౌండ్ 7,000 పోస్టులు అయితే మనకి డిఎస్సి ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉంటున్నాయి, మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. గతంలో లాగా అంటే ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నప్పుడు జిల్లాల యొక్క ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండేది కాబట్టి, ప్రాదేశిక జాగ్రఫికల్గా పెద్ద జిల్లాలు ఉండేవి కాబట్టి మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 40, 50 కనబడేవి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లా 3 భాగాలు 4 భాగాలు అవ్వడం వల్ల ఆ ఉన్న పోస్టులు 40 పోస్టులు 50 పోస్టులు ఏమవుతాయి? బై 4 బై 3 అయ్యి ప్రతి జిల్లాలో 8 పోస్టులు 10 పోస్టులు 4 పోస్టులు అంటే సింగిల్ డిజిట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు కాదండి, మీరు ఏ డిఎస్సి నోటిఫికేషన్ రాసినా తెలంగాణలో సింగిల్ డిజిట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఉంటాయి. దీనికి మీరు మైండ్ సెట్ ఫిక్స్ అయి ఉండండి. ఈ డిఎస్ఏ కాదు, ఇంకా 4 డిఎస్సీలు రాసిన, సంవత్సరానికి ఒక డిఎస్సి వేసిన మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రతి జిల్లాలో ఏ సబ్జెక్టులోనైనా సరే సింగిల్ డిజిటే ఉంటుంది, మ్యాక్సిమం 10, 12. సో ఖచ్చితంగా మీరు ఈ విషయం మీద మీరు గుండె ధైర్యం చేసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబల్ డిజిట్లోకి రాదు, సింగిల్ డిజిట్లోనే ఉంటుంది. కాబట్టి ఆ సింగిల్ డిజిట్లో ఉన్నా సరే, ఒక్క పోస్ట్ ఉన్నా సరే నేను సాధించాలి, నేను చదువుతాను అని అనుకుని ప్రిపేర్ అయితే మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగిస్తే అదే సిలబస్తో మనకు రాబోయే మోడల్ స్కూల్స్లో టీజీటీ పీజీటీ పోస్టులు అన్నీ బిఎడ్ వాళ్ళకే కదా. అక్కడ 100ల కొద్ది సంఖ్యలో పోస్టులు ఉంటాయి కదా, జోనల్ పోస్ట్ కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ గురుకుల నోటిఫికేషన్ వస్తుంది కదా, గురుకుల కూడా టీచర్ పోస్టే కదా. సో గురుకులలో కూడా టీజీటీ పీజీటీలు మళ్ళీ కేవలం బీఈడీ అర్హత ఉన్న వారికే కదా. కాబట్టి ప్రిపరేషన్ని నోటిఫికేషన్ల పరంగా కాకుండా ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్, ఇంటర్లింక్ చేసుకుంటూ చదివే ప్రిపరేషన్ని మీరు కొనసాగిస్తే ఈ డిఎస్సికి అవకాశం ఉంటుంది, మోడల్ స్కూల్ టీజీటీ పీజీటీకి అవకాశం ఉంటుంది, గురుకులాస్కి అవకాశం ఉంటుంది. రాబోయే 6 నెలల కాలం లోపల ఏదో ఒక ఉద్యోగంలో మీరు స్థిరపడడానికి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ అభ్యర్థులకి. కాబట్టి ఎలాంటి స్పెక్యులేషన్స్కి, ఎలాంటి ప్రపగండాస్కి వెళ్లకుండా సరైన ప్రిపరేషన్ని కొనసాగించండి. ఈ యొక్క ప్రిపరేషన్ చేయడం అనేది అవసరం. అనవసరంగా మీరు సోషల్ మీడియాలో వీడియోలు చూసి కానీ, టెలిగ్రామ్ ఛానల్లో మీరు మామూలుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్టులను చూసి కానీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఇప్పుడు మానసికంగా కృంగిపోకండి అని నా యొక్క విజ్ఞప్తి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించిన అంశం ఉంది. 16,000 పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తాము అని అంటున్నారు. సో మళ్ళీ చూడండి, అంటే ఏ చిన్న అంశం జరిగినా సరే అభ్యర్థుల్ని కంగారు పెట్టాలి. మరి ఇది ఎందుకోసం జరుగుతుందో, ఏమి ఆశించి చేస్తున్నారో నాకు తెలియదు, కానీ పోస్టుల సంఖ్య తగ్గుద్ది అని ఒక కొత్త రాగం అందుకున్నారు మళ్ళీ. ఎందుకంటే స్కూళ్ళని మీరు ఇచ్చేస్తున్నారు, అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు, అది ఇది అని. నేను ఒకటే అంటున్నాండి, నాకు తెలిసి అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 16,347 పోస్టులకి ఆర్థిక శాఖ యొక్క అనుమతి లభించింది. ఆర్థిక శాఖ యొక్క అనుమతి లభించింది అని అంటే అక్కడ ఖాళీలను గుర్తించారు, పూర్తి స్థాయిలో అయిపోయిందని అర్థం. ఇక మళ్ళీ పోస్టుల సంఖ్య మారే అవకాశం లేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి పోస్టులు స్థిరంగా ఉంటాయి. అదే 16,000 పైచిలుకు పోస్టులతోనే మీకు నోటిఫికేషన్ అనేది రాబోతుంది. రెండవది,
నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నోటిఫికేషన్ కనుక లేట్ అయితే టెట్కి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా అని అడుగుతున్నారు. టెట్కి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఏమి ఇవ్వరు. మార్చి 2వ వారంలో మీకు డిఎస్సి నోటిఫికేషనే రాబోతుంది. ఇన్ మార్చ్ 2nd వీక్ డిఎస్సి నోటిఫికేషనే రావడానికి అవకాశం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. వస్తుందనే చదవండి, రాకపోతే ఏం చేస్తావు? పుస్తకాలు మూసేసి మనం రిలాక్స్ అవ్వలేం కదా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళు ఎదురు చూస్తారు, ఇన్నాళ్ళు కష్టపడారు, ఈ చివరికి వచ్చేసరికి ఎందుకు అనవసరంగా మీరు పాపం ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మార్చి 2వ వారంలో మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. నోటిఫికేషన్ రాకపోయినా సరే, ఇంకా లేట్ అయినా సరే, ఎగ్జామ్ మాత్రం మే 2nd వీక్ తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఫిబ్రవరి అంటే ఫిబ్రవరిలో ఇంకొక 25 రోజులు, ప్లస్ మార్చ్లో ఒక 31 రోజులు, ఏప్రిల్లో ఒక 30 రోజులు, మేలో దొరికితే ఒక 15 రోజులు. ఈ సమయం మాత్రమే మన చేతిలో ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. 25 + 15 40, 40 + 30 70, 70 + 31 కేవలం 100 రోజులు మాత్రమే. నాకు తెలిసి 100 రోజులు నుంచి 110 రోజులు సమయం మాత్రమే ఉంది మీ డిఎస్సి పరీక్ష కోసం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము చదవలేదు, మీరు నోటిఫికేషన్ ఇస్తారనుకోలేదు, పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నాం, మాకు ఇంకొక 15 రోజులు సమయం ఇవ్వండి అంటే ఎవరు సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరీక్ష జరగబోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అలా అనుకునే మీ యొక్క ప్రిపరేషన్ని, మీ యొక్క మాడ్యూల్ని తయారు చేసుకొని పెట్టుకోండి. రైట్. నేను కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా నా యొక్క చిన్న హెల్త్ ఇష్యూ వల్ల గత 30-40 రోజుల నుంచి మీకు వీడియో చేయలేకపోతున్నా. ఇక మీదటి నుంచి రెగ్యులర్గా మీకు ఉంటుంది. సో ఇక మీదటి నుంచి అంటే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మీకు ఒక కొత్త ప్రోగ్రాం అనేది ప్రారంభించుకోబోతున్నాం. ఫిబ్రవరి 10th నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం, ప్రత్యేకించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం, అది డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు, మోడల్ స్కూల్ సంబంధించి టీజీటీ పీజీటీ కావచ్చు, కంటెంట్ ఇంటర్ లెవెల్లో కంటెంట్ని, అదేవిధంగా మెథడాలజీని, అదేవిధంగా పిఐ అండ్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అంటే కంప్లీట్ సిలబస్కి సంబంధించిన ఒక 90 days యాక్షన్ ప్లాన్ అనేది ప్రారంభించుకోబోతున్నాము. కాబట్టి ఈ 90 days యాక్షన్ ప్లాన్ అనేది మనం ఉద్యోగం సాధించడానికి ఏం చేయాలి అనేది ప్రతిరోజు డైలీ మనం టాస్క్ ఇస్తూ, ప్రతిరోజు ఏ విధంగా మనం చదవాలి, ఏం చదవాలి అనే దానికి సంబంధించిన ప్లాన్ ఇస్తూ, ఆ ప్లాన్ ప్రకారం మిమ్మల్ని చదివించడానికి, మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేయడానికి, డైలీ ఒక 3 hours క్లాస్ తీసుకోవడానికి ఈ 90 days యాక్షన్ ప్లాన్ అనేది మేము ప్రారంభించుకోబోతున్నాం. మీరు వివరాల కోసము మీరు వెంటనే 8885607060కి కాల్ చేయండి. ఈ 90 days యాక్షన్ ప్లాన్లో కొద్ది మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, కొద్ది మందిని మాత్రమే. అది ప్రతి జిల్లాకి అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి జిల్లాకి కేవలం 25 మందిని మాత్రమే తీసుకుంటాం. ఈ 25 మంది ఎవరైతే 90 days యాక్షన్ ప్లాన్, ఎందుకంటే లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే మనం గైడ్ చేయగలుగుతాము ఆన్లైన్లో, కాబట్టి ఈ 25 మందిని మాత్రమే జిల్లాకి వారిగా ఈ 90 రోజుల యాక్షన్ ప్లాన్లో మనం తీసుకోవడం జరుగుద్ది. తెలంగాణలో అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో అయినా సరే మేలో డిఎస్సి పరీక్ష ఉండబోతుంది. కాబట్టి ఇద్దరికీ అనుకూలమైన ఒక ప్రణాళికని డైలీ మీకు ఎలా చదవాలి, ఏం చదవాలి అన్న విషయాన్ని మీకు 100% ఎగ్జామ్ వరకు గైడ్ చేస్తూ జిల్లాకి 25 మంది చొప్పున మేము యాక్షన్ ప్లాన్లో తీసుకోబోతున్నాం. పూర్తి వివరాల కోసం 8885607060కి కాల్ చేయండి. ఒకటేనంటే నేను చెప్పేది, అనవసరమైన స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండండి. నెగిటివ్ పోస్టులు చేయడం కానీ, నెగిటివ్ పోస్టులకి అట్రాక్ట్ అవ్వడం కానీ చేయకుండా, మీ టైం వేస్ట్ చేసుకోకుండా కేవలం పుస్తకాలని మాత్రమే చదువుతూ ఉండండి. మొబైల్స్కి కానీ, యూట్యూబ్ ఛానల్స్కి కానీ, టెలిగ్రామ్ ఛానల్స్కి కానీ దూరంగా ఉండి కేవలం అకాడమీ పుస్తకాలని మాత్రమే చదువుతూ మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. అకాడమీ బుక్స్, ఎందుకంటే డిఎస్సి ఉద్యోగం టీచర్ పోస్ట్ రావాలంటే కేవలం తెలుగు అకాడమీ పుస్తకాల ద్వారా మాత్రమే వస్తుంది. ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇక మీదట
డిఎస్సికి సంబంధించిన రోజుకొక వీడియో మన జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాం. సో థ్యాంక్ యూ. మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీ విద్యార్థులకి అభ్యర్థులకి అవసరమైంది అని అనుకుంటే, నచ్చితే మాత్రం మిగతా మిత్రులకు కూడా షేర్ చేయండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.